అయ్యో దేవుడా, ఏందో ఏమో దినాం ఎన్నో పోతానా ఫుడ్ పాయిజన్ల ముచ్చట్లు అయితేనే ఉన్నాయి కదా. మొన్ననే వాంకిడి బల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఓ చిన్న బుజ్జి చచ్చి పాయ్. ఆ ముచ్చట మరవక ముందుకే నిన్ననే మక్తల్ మాగనూర్లా ఓ 5-6 పిల్లలు పాయ చేసిరట. ముగ్గురికి ఇంకా సీరియస్గానే ఉందని చెప్పారు డాక్టర్లు. అందుకే మన మేడ్చల్ల గసొంటి కావద్దని మేడ్చల్ కలెక్టరు మేడ్చల్ హై స్కూల్ సిఇఓ మేడంకు ఆర్డర్లు జారీ చేసిండు. ఎంబటే మేడము మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అట్లనే ప్రైమరీ పాఠశాలకు సడన్గా పోయి తనిఖీలు చురువు చేసింది. అన్నం ఉడుకుతుందా లేదా, పప్పు నీళ్ళ లెక్కుందా, పప్పు లెక్కనే ఉందా, ఎసోంటి ఫుడ్ పెడుతుర్రు, ఫుడ్ పాయిజన్లు అయ్యే ఛాన్సులు ఉన్నాయా లేవా అన్ని కిందికెళ్ళి మీద దాకా సరి చూసి అలా సోపతి కూర్చొని బుక్కెడు బువ్వ కూడా తిన్నది మేడము. అటెనక మీడియా ముంగట్టుకొచ్చి ఇక్కడ అన్నం బరాబరు ఉంది, పోరలకు ఎసొంటి తక్లీఫ్ కాకుండా ఫుడ్ పాయిజన్లు అయ్యే ఛాన్సెసే లేవని బాగా చెప్తా తేల్చి చెప్పేసింది మేడము. ఆ టెన్క ఇక్కడ వంటగది పనులు అవుతున్నాయి జరా, అదొక్కటే ఇబ్బంది తప్ప పోర్లకు ఎసోంటి ఇబ్బంది లేదు. ఆ వంటగది పనులు కూడా జల్దీ కంప్లీట్ చేయమని అధికారులకు చెప్పినాం, వాళ్ళు కంప్లీట్ చేస్తారు అని మేడం అయితే చెప్పింది. చూడాలి మరి, ఇసొంటి కాకుంటే ఇంకా మంచిది కదా మేడము. ఇట్లా ఫుడ్ పాయిజన్లు అయ్యి అమాయకమైన పోరలు పసిపోరల పానాలు పోతే ఏమొస్తుంది చెప్పురి. ఇక సర్కారు ఎసొంటి ఆలోచన చేస్తుందో ఏమో. ఆదేశాల ప్రకారం జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చెక్ చేయమన్నారు. అందులో భాగంగా ఈరోజు నేను మేడ్చల్ గర్ల్స్ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్లో ఫుడ్ క్వాలిటీ చెక్ చేశాను. ఇక్కడ యాక్చువల్గా హై స్కూల్లో 300 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ కిచెన్ సెట్ ఉంది కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఓపెన్ ప్లేస్లో చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ దే ఆర్ మెయింటైన్ చెక్ చేశాను, నేను టేస్ట్ కూడా చేశాను. ఇంకా స్టోరేజ్లో కూడా అన్ని వాళ్ళు గ్రాసరీస్ అన్నీ కూడా బాగా నీట్గానే పెట్టుకున్నారు. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది పిల్లలకి. అక్కడంతా కొంచెం క్లీనింగ్ కూడా అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అది నేను కాంట్రాక్టర్తో మాట్లాడి వీళ్ళకి కిచెన్ సైడ్ కూడా తొందరగా హ్యాండ్ ఓవర్ చేయించేసి కన్స్ట్రక్షన్లో తొందరగా అయితే చూస్తాను. సరే, ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాను. అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పనే కాబట్టి షేర్లు చేయురి.